విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు కొంతమంది కార్యకర్తలు సుమారు ఒక 80 మంది మూకుమ్మడిగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి దాడికి వచ్చారు. ఆ దాడి సమయంలో కర్రలు, రాళ్ళు, చెప్పులు విసిరినట్లు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ విద్యార్థి విభాగము నాయకులు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయము రద్దీ ప్రాంతంలో ఉంటుంది. ఈ రద్దీ ప్రాంతానికి అంతమంది బీజేపీ నాయకులు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నాయకత్వంలో రావడం అనేది దారుణమని చెప్పేసి ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. నమస్కారం, నా పేరు అన్నల్దాస్ ప్రవీణ్ కుమార్. నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద బీజేపీ వాళ్ళు ఏదైతే దాడి చేశారో అది హేయకరమైన విషయం, సిగ్గుచేటు. ఏదైతే విద్యార్థుల కోసం మా నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ పోరాడుతున్నారో దానిపైన చర్చించడానికి చేతగాని ఈ బీజేపీ ప్రభుత్వం పార్టీ ఆఫీసుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయడం సిగ్గుమాలిన పని అని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి బీజేపీ గూండాలు, పెయిడ్ ఆర్టిస్ట్ రాళ్ళు, కర్రలు, పైపులు తీసుకొని మా యొక్క నాయకుల మీద, మా కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. రాళ్ళు విసరడం, గుడ్లు విసరడం, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులైనటువంటి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మా నూనె పవన్ తేజ గారికి కాలు భారీగా ఇంజూర్ అయింది. అదేవిధంగా 7-8 మందికి ఇంటర్నల్లో ఇంజూరీస్ అయ్యాయి. ఈ విధంగా సిగ్గుమాలిన పనిచేయడం బీజేపీకి తగదు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఈ సమస్యలపైన కనీసం చర్చకు ఇది కాకుండా ఇటువంటి దిక్కుమాలిన చర్యలు చేయడం సిగ్గుచేటని ఈ ముఖంగా తెలియజేస్తారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఉండి దగ్గరుండి బీజేపీ గూండాలతో దాడి చేయించడం సిగ్గుమాలిన పని. కనీసము మానవత విలువలకు, ప్రజానీకానికి కనీస విలువ ఇవ్వకుండా ప్రజలకు కానీ పిల్లలకు కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు తప్పుంటే చెప్పండి. మీకు చేతనైతే బహిరంగ చర్చకు రండి. నీట్ ఎగ్జామ్స్ లీకులు అయితేనేమి, మేము ఏదైతే మీకు చెప్తున్నామో దాని గురించి బహిరంగ చర్చకు రావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నమస్కారం అండి, నా పేరు నందిమండలం వెంకట సుబ్బయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ బీజేపీ వాళ్ళు దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా 80 మంది వచ్చి ఒక పేటీఎం బ్యాచ్ని తీసుకొని వచ్చి ఒక లేడీస్ని ధర్నాలాగా చేపించేసి మా పార్టీ ఆఫీస్ని ముట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పివిఎన్ నరసింహ గారు కూడా ఆధ్వర్యంలో ఇది జరగడం తథ్యం. ఇంకొకటి ఏంటంటే చెప్పుల దాడి, కర్రల దాడి, వాటర్ బాటిళ్ళు, రాళ్లతో కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పేటీఎం బ్యాచ్ కూడా చాలా దారుణానికి దిగజారారు. అదేవిధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేశారు, బ్యానర్లు చించడం జరిగింది, ఇంకోటి చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే పార్టీకి కానీ బీజేపీకి పోలీసులు కూడా తొత్తుగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ఈ పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి ఇలా మాట్లాడారు. వాళ్ళు కూడా మమ్మల్ని లోపల పెట్టి మరి గేట్లు మూయించేశారు. వాళ్ళు రాళ్లతో కూడా దాడి చేసినప్పుడు కూడా వాళ్ళు ఖండించలేదు, కర్రలతో దాడి చేసినా కానీ ఖండించలేదు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గారు ఎవరున్నారో, రాష్ట్ర అధ్యక్షులు గారు ఎవరున్నారో అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ కానీ ఇంకొకరు కానీ వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి గుండాయిజం జరిగింది. ఇక్కడ గుండాయిజం అనేది చేశారు. రాజకీయ నాయకులు రాగైతే రాలేదు, ఒక ఫ్లాగ్ అనేది తీసుకొని వచ్చేసి గుండాయిజం అయితే చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇదే రహదారిలో ఉన్నారు. ఇదిగో చూడండి, ఇది కూడా మొత్తం చినిగిపోయింది. బ్యానర్లు అన్నీ కోసేశారు, చాలా వరకు చెప్పులు ఇట్లాంటివన్నీ కింద విసిరేశారు. ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లను కూడా నెట్టేసేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ఎప్పుడూ కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో ఉంటుంది. అయితే ఆ కార్యకర్తలు, నాయకులను వీళ్ళందరినీ కూడా కొంచెం భయభ్రాంతులకు గురి చేసినట్లు విద్యార్థి విభాగం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆంధ్రరత్న భవన్ మీద దాడి చేయడము ఇది ప్రథమం. పైగా వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఢిల్లీలో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమం మీద పోలీసులు లాఠీచార్జీ నిర్వహించడము, బాష్పవాయువు ప్రయోగించడము వంటి కార్యక్రమాలను నిరసిస్తూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రము ఇక్కడ ఢిల్లీ ప్రాంతంలో ప్రధానమంత్రి గారి నివాసం సమీపంలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఆ ధర్నా కార్యక్రమాలకు నిరసనగా బీజేపీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడికి పూనుకున్నారు. పోలీసులు రావడంతో అదుపులోకి తీసుకురాగలిగారు, వాళ్ళందరినీ వెనక్కి పంపించగలిగారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని సిపిఐ, సిపిఎం నాయకులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు,
తీవ్రంగా ఖండించారు. ఒక పొలిటికల్ పార్టీ అయి ఉండి పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక పార్టీ కార్యాలయం వెనికి దాడికి రావడం అనేది ఇది సహించరాని విషయం. ఇట్లాంటి విషయాలలో కూటమి ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా వీలైనంత వరకు ఇటువంటి పరిణామాలను అరికట్టాలని చెప్పేసి కోరుతున్నారు. దాడి చేసి రాళ్లు విసిరి దౌర్జన్యం చేయటాన్ని సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకవైపు దేశం అంతా విద్యార్థుల ఉద్యమంతో అట్టుడుగుతుంటే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ఎదురుదాడికి దిగటం, ప్రతిపక్షాల ఆఫీసుల మీద దాడులు చేయటం, విద్యార్థుల మీద పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడటం, ఈ రకమైనటువంటి నిరంకుశ చర్యలతోటి దేశాన్ని వాళ్ళు అదుపు చేయలేరు. బీజేపీ యొక్క అసలు స్వరూపం దీన్ని బట్టి అర్థమవుతుంది. విజయవాడలో ఇంతటి దురాగతానికి పాల్పడిన బీజేపీ ఇంత చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకపోయినా వాళ్ళు ర్యాలీలు చేయొచ్చు, దాడులు చేయొచ్చు. అదే ప్రతిపక్ష పార్టీలు చేయాలన్నా, ప్రజా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఎవరన్నా ర్యాలీలు చేయాలంటే వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు ఎట్టి కదలనివ్వరు. ఇప్పుడు దాడికి గురైన కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ ఆఫీస్కి పోదామంటే మొత్తం ఆఫీస్ని అంతా కూడా మూసేశారు. ఈ రకమైనటువంటి న్యాయం, ఒక పక్షపాతంతో కూడినటువంటి పోలీసు వ్యవస్థ వ్యవహరించడం అనేది సరైనది కాదు. దోషుల మీద కఠిన చర్యలు తీసుకొని రాజకీయ పార్టీల కార్యాలయాలకు రక్షణ కల్పించాలి. విజయవాడలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీసు మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. పైగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి పవన్ తేజకు కాలికి తీవ్రమైన గాయమైంది. ఆయన హెల్ప్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇట్లాంటి దాడిని మిగిలిన పార్టీల వాళ్ళు కూడా అందరూ ఖండిస్తున్నారు. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ, ఆంధ్రరత్న భవన్.